హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఎగ్ తవా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే రొటీన్ ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే తప్పకుండా అందరికి నచ్చుతుందండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా ఈ ఎగ్ ఫ్రై చేయడం కోసం అయితే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 2 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఎగ్స్ ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలను అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 5 వెల్లుల్లి అండ్ అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీరను వేసి వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఇలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన రోటీ చేసుకునే తవాను పెట్టి అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఎగ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా ఎగ్స్ ని పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉప్పుని అయితే చల్లేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని చల్లి ఒక 2 నిమిషాల పాటు అయితే మీడియం మంటపై ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ని 2 వైపులా బాగా క్రిస్పీగా గోల్డెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇలా ఎగ్స్ ని చక్కగా ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని మీడియం మంటపై మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటాలో ఉండే వాటర్ అంతా పోయే వరకు చక్కగా మీడియం మంటపై ఫ్రై చేసుకోండి. అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారాన్ని అయితే వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ ని వేసి చక్కగా వేయించుకోండి. కారంలో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి కలుపుకోండి. ఇలా కొద్దిగా నీళ్లను పోసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని అయితే వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్ని వేసిన తర్వాత అంతా ఒకసారి నెమ్మదిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ తవా ఫ్రై అయితే రెడీ అయినట్టేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.